హాయ్ గాయస్, ఈరోజు వ్యవసాయం చేసేది రైతన్నను కలవడానికి వచ్చినాను. ఓ తాతను కలవడానికి వచ్చిన. ఇలా పొలం గట్ల మీద ఎంతమంది నడిచారు చెప్పండి. తన వ్యవసాయం చేసుకుంటున్నాడు రైతు. ఎంత కష్టపడతాడో, ఏమేమి చేస్తాడో, ఎలా తన పంటను కాపాడుతాడో ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గాయస్. ఓకేనా? ఇప్పటివరకు ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. యువర్ సపోర్ట్ ఇలానే మీ సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను కోరుకుంటాను. ఇట్లా పొలం గట్ల మీద నడవడం అంటే చాలా కష్టం. ఓ తాత, బాగేనా? బాగే. దాదా ఏం చేస్తున్నావు? పొలగడ కావాలున్నావా? కుక్క అయితే కరవదు కదా? కర్ర ఉంటుంది, ఎంబడి ఉంటుంది ఎప్పటికి. ఓకే ఓకే. నీకు కుక్క కూడా నా ఇక్కడ సేఫ్టీ ఉంటుంది. అమ్మ, అది కరిచేటట్టున్నది కదా? కరెక్ట్ కొత్తలు అయితే రానిది. ఇదేంటి, పక్షుల కోసం పెట్టినావా ఇది గంటలు? దేనికైనా పని చేస్తుంది. కోతులకు కానీ పందులకు కానీ మనిషి కూడా రానిస్తారు. ఓకే ఓకే. తాత, ఈ చుట్టూ నువ్వు పరదలు చీరలు కట్టినావు కదా, ఎందుకు కట్టినావు? ఎండ కొట్టదు. ఇప్పుడు ఎండ కొట్ట చుట్టూ ఎండ కొట్టకుండా కట్టుకున్నా. మాలచ్చాలి ఇస్తా. అవునా? చుట్టూ ఎండ కొడుతుంది కదా. హాయ్ గాయస్, ఈరోజు మనము రైతు తన పంట పండించే టైంలో, అంటే ధాన్యం అనే అయ్యే టైంలో పక్షుల నుంచి కానీ వన్యప్రాణుల నుంచి కానీ తన పంటను రక్షించుకోవడానికి మంచ వేసుకొని ఇలా రాత్రులు పడుకొని వ్యవసాయం పండిస్తారు. అలాంటి రైతుకు మనం సెల్యూట్ చేద్దాం. ఒక లైక్ మాత్రం కొట్టడం మర్చిపోదు గాయస్. తాత, ఏమేమి ఉన్నాయి తాత? పార, గడ్డపార, గడ్డపార మంచి పెట్టుకొని గడ్డపార, ఒడ్డు చెప్పుకొని పార, గొడ్డలి, అవి రెగలు గొడ్డలి, గొడ్డలి, గడ్డపార, పార, మూడు ఉన్నప్పుడు మాకు నడవది. అంతేనా? పండగ దుడ్డు ఉంటుంది, నచ్చేస్తాం. ఇప్పుడు రాత్రిపూట పాములు పందులు అంటే ఎట్లా? ఇక లైట్ వాడు చూసుకుంటాం, దుడ్డు పొడుచుకుంటూ పోతాం. ఓకే, అది మీదకి వచ్చిందంటే ఏం చేస్తాం మరి? వెనకైతే ఉరికే పని దొరుకుతాం, కొట్టి చంపుతాం. అంతేనా? ఇంతకు ముందు రైతులకు కూడా బాగా మందికి పందుల మీద పడి కొరుకులు అట్లాంటివి అయినాయి. ఓకే ఓకే. కుక్క కరుతుందేమో అని భయం వేసింది నాకు. కరవే అత్త కడితే నేర్చుకుంటా. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యవసాయం చేస్తాను చూడు ఒకసారి. ఎక్కడి నుంచి ఎక్కడికి వ్యవసాయం చేస్తాను? ఇప్పుడు ఈ మొత్తం ఈ పచ్చగున్న అంతా, ఈ పచ్చగున్న ఇటు చెట్టకెళ్ళి రెండు, ఈ ఎర్రబడ్డది, అదో ఎర్రబడ్డది. ఓకే ఓకే. మొత్తం ఎన్ని ఎకరాలు? మొత్తం 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలు ఉన్నదా? ఇంకా మిగతా అక్కడ ఒకటి ఉందా కొంచెం? మా నడిపన్ను ఇంత ఉన్నది. ఓకే ఓకే. ఇక్కడ రాత్రి ఇక్కడ మంట పెట్టుకొని ఇక్కడ ఉంటానే నిగడ పెట్టుకుంటే నా కుక్కుంటా నేను ఉంటా. అవునా? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటావు? 9 గంటలకు వస్తా, 6 దాకా ఉంటా. 6 దాకా ఉంటావా? ఓకే ఓకే. అంటే రాత్రిపూట ఇట్లా నడుస్తూ ఉంటే పందులు ఇవన్నీ వస్తూ ఉంటాయా? వస్తాయి. ఎప్పటికి కిందకి వస్తాయి, ఇప్పుడు తింటాయి. తింటే మేము కుక్కనే పోయి కొడతాం. అవునా? గుర్తు పట్టుకొని పోతాం. ఈ పాములు గిట్ట ఏం రావా? ఉంటాయి కానీ మేము లైటే చూసుకుంటా పోతా. పాములు ఉంటాయి, నీరు గట్టులు అదొకటి. ఇప్పుడు కప్పలు తినుకుంటూ ఉంటాయి. అవునా? కప్పలు పడతాయి. పంట చేతికి వచ్చినట్టేనా? ఇంకెన్ని రోజులు అయిపోతుంది పంట? ఇంకా రాలే ఉన్నది. పందులు దక్కెత్తారు కానీ ఇంకా 20 రోజులు పడుతుంది. 20 రోజులు పడుతుందా? ఇది వచ్చినట్టు కానీ ఇటుకెళ్ళి పచ్చగా ఉంటాయి. ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తాత మీకు? నాకా చిల్లర ఉంటాయి. 57, 50 అంటే 60 దగ్గరలో ఉంటాయి. 60 లోపు. అంటే అంటే మీరు చిన్నప్పటి నుంచి ఇదేనా? ఇంకేమైనా వ్యవసాయం ఇంకేమైనా చేస్తారా? చేసి ఇన్ని రోజులు గొర్రెలు కాసేది వ్యవసాయం చేసుకుంటాను. ఇన్ని రోజులు గొర్రె కాసుకునేది. 60 సంవత్సరాలు అయినా ఇప్పుడు వాళ్ళు బతుకుతారో లేదో తెలియదు కానీ మీరు ఈ 60 సంవత్సరాల్లో కూడా ఇట్లా 4 ఎకరాలు వ్యవసాయం చేస్తారంటే గొప్ప విషయమే. చేస్తాను కదా, చేసుడే. పెట్టుబడి పెట్టుకోవాలి. పెట్టుబడులు చక్కగా అత్తలు లేవు. అవునా? పెట్టుబడులు బాగా ధరలు అవుతున్నాయి. మందు బత్తాలకు కానీ మందులు 3 సార్లు మందు కొట్టినా. 3 సార్లు ఆ మందు వేసే 3 సార్లు మందు కొట్టినా. ఒకసారి గడ్డి మందు కొట్టినా. కొట్టుగా ఈ రకంగా ఉన్నది. ఈ రకంగా ఇప్పుడు వాళ్ళు చూసా ఇది మంచిగా ఉన్నది అంటారు. మందు కొట్టిన వాళ్ళే ఇది కొంచెం మంచిగానే ఉన్నదంటే నేను కట్టపడుతుంటుంది. గాయస్, చూశారు కదా కోతులు వచ్చినాయి అంటే రైతుతో పాటు కుక్క ఏ విధంగా పోతుందో. ఏమేమి తాత, కోతులు వచ్చినాయా? కోతులు చెత్త మీద ఉన్నాయి. నీళ్ళు తాగిన వాళ్ళనే ఇది కుక్కను చూసిన వాళ్ళు ఇక అటు పోతుంది. అవునా? సరే ఇక దాదా పోయినాయి అనుకుంటా. ఇక పోయినాయి అంటే అది ఎంబడి ఉంటే అవి ఆగుతాయి. ఈ కుక్క ఎప్పుడు నీతోటే ఉంటుందా తాత? ఎప్పుడు నాతోనే ఉంటుంది. నేటి పోతే అట్ట వస్తుంది. అది నేను దగ్గరికి వస్తాడా నన్ను రాని అని కూడా రానియట్లేదు. అది రానియది, అస్సలు రానియది. ఎవ్వరు రానియది. పందులు ఇక పోరినాయి, రాత్రి పోరినాయి. నేను దూరం అయింది, తుక్కు దొక్కినాయి. ఇదంతా దొక్కినాయి, కొంచెం దొక్కినాయి. అవునా? బురద ఉతుకోబోతుందా? దిగబడుతుందా?
అది ఎవడ దిగబడతలేదా? లేవు అడ్డు లేకుండా దొక్కింది కొంచెం నెగ్గిద్దడ్రా పోయింది. గ్యాస్ చూశారు కదా ఇట్లా పందులు, అడవి పందులు అనేటివి అడవి పక్కనే ఉన్నది కాబట్టి అడవిలో వచ్చి చూశారు కదా ఎలా నాశనం చేస్తున్నాయో. ఇవన్నీ నాశనం తిప్ప అవుతుందంటే పందులు అడి మీద పందులు వచ్చి ఇట్లా చేసిన ఊళ్ళే కదా అడి మీద పందులు ఎట్లా చేసిన చూడు మొత్తం అడవి పందులు. అడవి పందులు ఒక మనిషి అంటే మనము ఇట్లా ఇదంతా కాపాడుకొని గింజన తయారు చేస్తే మాలాంటి వాళ్ళకి తినడానికి కొన్ని మెతుకులు దొరుకుతాయి. అంతే మరి మేము మడిపోతే మీకు ఎక్కడికి వస్తాయి? అంతే అన్నీ మేము తిప్పలవాడేనా. బురదకు ఉండాలి, పురుక్కు ఉండాలి, పూసుకు ఉండాలి, ఆన పాన కొట్టినే ఉండాలి. ఇక్కడ ఎండకు ఇక పందులు ఇట్లా దొక్కినాయి, అక్కడ దొక్కినాయి, ఇక్కడ దొక్కినాయి. ఒక మనిషిని మాట్లాడి ఒక మనిషి జీతం పెట్టుకున్నా ఇది పండించుకోవాలి. ఒక మనిషిని పెట్టుకునే కరెక్ట్. ఈయన ఎక్కువ దొక్కినాయి, ఇది ఆయిలు దొక్కినాయి, ఇది అవో మొన్న గాడ దొక్కినాయి. ఇది ఎప్పుడు నీతోనే ఉంటున్నట్టుంది కదా. ఇది వదిలేదు నన్ను. ఎప్పుడన్నా పట్టుకున్నదా పందులు? గెదివిందా? అది గెలుతుంది, పందుల గెలుతుంది, కోతల గెలుతుంది. కోతుల చెట్ల ఉన్నాయి ఇప్పుడు. అవునా? లేపని కుక్క లేకపోతే అది వస్తాయి. ఓకే. కళ్యాణ కట్టడానికి కొడితే పంగ మనిషి లేనే లేదు. ఇక ఈ వయసులో పానం ఏం మంచిగా ఉంటుందిలే. కానీ ఎక్కడున్నాయి తాత? ఆ చెట్ల మీద ఉన్నాయి. అక్కడ చెట్ల మీదనా? ఇక చుట్టూ మొత్తం ఇదంతా అడవే? అడవే, మొత్తం అడవే. అంటే వేసంగి మీరు ఒక్కలే వేసిండ్లా? నేను ఒక్క 4 చేసినా, ఇంకో 2 చేసిండ్రు. అంటే నీళ్ళు సరిపోయినాయా పంటకి? కొంచెం కొంచెం తక్కువ పడ్డాయి కానీ మా పడతాయి. అంటే కొంచెం కొంచెం తక్కువ పడ్డాయి కానీ పనుడే. ఇది కష్టపడి అడ్జస్ట్ అవుతాయి. అయినాక ఎర్ర పడతాయి. ఎర్ర పడ్డాక 20 రోజులు ఉండాలి. 20 రోజులు కాపాడాలి. ఇటు మిషన్ రావాలి, కొయ్యాలి. ఇంట్లో సగం మొత్తం పిట్టలు తింటాయి. కోతులు తింటాయి. ఇక 5 దినాక ఎడ్లు కూడా వస్తాయి, ఎడ్లు తింటాయి. అంతా కావాలని కాపాడుకున్నాక మళ్ళీ మిషన్ వచ్చి కోసినాక ఉల్లార పోయాలి. 10 రోజులు ఉల్లార పోయాలి. 10 రోజులు ఉల్లార పోసినాక ఇక ధర పెట్టినాక ఇక ఇట్లా చేస్తారు. తక్కువ ఎక్కువ అంటే ఎట్నో ఎక్కువ గిట్టించుకోవాలి మేము. ఓకే. మీరేం చెప్దాం అనుకుంటున్నారు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం చేయకపోతే మాకు దీంతోనే మాకు 4 పైసలు వస్తే బాగుతాం. వ్యవసాయం చేస్తాం. ఇంకో పని చేయరా నాకు. వ్యవసాయం ఇదే 4 ఎకరాలతో చేసుకుంటాను. వేసి కనకలా పడతాను. అంటే ఒక రైతు బిడ్డగా 30-40 సంవత్సరాలు వ్యవసాయం చేసిన ఉంది కాబట్టి మీరు ఏం కోరుకుంటున్నారు? మీరు పండించిన పంటకు మంచి ధర పెడితే మాకు చాలు. అంతే. మాకు 10 పైసలు దొరుకుతూ ఉంటాయి. లాభం చేస్తూనే ఉంటాం. మాకు అంతే సంతోషం. ఇంకో పని ఏం లేదు. అంటే నీకు వ్యవసాయం తప్ప ఇంకా వేరే పని రాదు. నేను వ్యవసాయం చేస్తా ఎప్పటికి. పొలంలో పెద్ద గట్లే కొట్టించినావు కదా? పెద్దట పెట్టినాం. లెవెలింగ్ చేసాము ట్రాక్టర్తో. ఎంత ఖర్చు అయింది 4 ఎకరాలు లెవెలింగ్ చేయడానికి? అయింది 40 చిల్లర అయింది. 40 చిల్లర అయింది. 40,000 చిల్లర అయింది. 40,000 మీదకి అయినా తక్కువ కాలే. వాళ్ళు పెద్ద చిన్న దొయ్యలు ఉండే అన్ని సమాలంగా చేసి దొబ్బిన. ఓకే. అంటే ఇప్పుడు నువ్వు చేస్తే నీ ముందు వచ్చే తరాలకు మంచిగా ఉపయోగపడుతుంది అని చెప్పి చేపించినావు. అందుకే ఇటు పాలు 2 పాలు చేసి పెట్టిన. అవునా? కొలిచేది తొప్పించిన. ఓకే. మళ్ళీ తిప్పలు లేకుండానే మనము ఒక గింజ ఇప్పుడు మనం అందరికి అన్నం పెడతాం కదా, దీని వెనకాల మీ కష్టం ఎంత ఉందంటారు? అబ్బో గోస అవుతుంది. నీళ్ళు బురద కాడికి వెళ్తే ఇప్పుడు మొలిచిన కాడికి వెళ్ళి పిట్టలు తినకుండా, కోతులు తినకుండా, పందు తినకుండా కాపాడుకోవాలి. పశువులు గొడ్డు రాకుండా, బర్ర రాకుండా కాపాడుకుంటే మా చేతికి వస్తుంది. నీళ్ళు సరిపోవాలి మళ్ళీ, లేకపోతే సరిపోదు. తాత ఈ వ్యవసాయం వెనకాల మీ ఆదాయం ఏముంటుంది? ఇప్పుడు అడ్డు తెస్తాం, నానబోస్తాం. ఓకే. కొద్దిగా తలకాయలు మొలకల చెట్టు అవుతాయి. ఒక ట్రాక్టర్ వస్తుంది, మంచిగా లేవల తోడుతుంది, బురద చేస్తుంది. బురద అంతా మొలకలుకుతాం. మొలకలిన తర్వాత మంచిగా 25 రోజులు నార అవుతుంది. అప్పుడు మనిషి దగ్గర నాటు పెట్టిస్తాం. నాటు పెట్టిన మందు ఎత్తాం. మందు పెట్టి అట్లా 20 రోజులకు మళ్ళీ మందు కొడతాం. కొంచెం మంచిగా అయితే ఉంటుంది. మంచిగా అయితే మేము కావులు ఉంటాం. అట్నే నెల 2 నెలల వరకు కొంచెం పొట్టకత్తా ఉంటుంది. మళ్ళీ మందు వేయాలి, మళ్ళీ మందు కొట్టాలి. అట్నే చేయంగా మంచిగా అయితే ఇక కావాలి ఉండాలి. అటు ఇటు వండుకుంటా అంటే మళ్ళీ ఇక అయితే అంటే కొంచెం అయితే మందు కొట్టు ఇక మళ్ళీ మిషన్ వస్తుంది. మిషన్ కోస్తుంది. మిషన్ వచ్చి కోసిన వల్ల ఆయన పైసలు ఇచ్చుడే. ఆడు ఆగనాడు ఎంపడేయాలి మిషన్ కోసిన వాళ్ళకు. ఇక ఆగా పత్తిని ఆడతాం, ఆగుతాడు. అడ్డు మిల్లు ఇక ఎన్ని రోజులు అరపోయాలి బిట్ట ఉల్లారుతాయి. ఆ సాగుకారికి ఇట్లా కొరుతాడు. గింజ కూడా టక్కు అంటది. కిటుకు అనాలి, ధర పెడుతున్నాడు. కొట్ట మిల్లు కప్ప చెప్తే ఇక ఆడు పోయిన కాళ్ళు అన్నంత ఇక మాదేం నడవది. ఎంతటే అంతే తీసుకుంటాం. ఆడ మొత్తం వస్తాం. అంటే రైతు పండించే పంట మీరు, కానీ రైతుకి ఒక గింజకి విలువ పెట్టేది వాళ్ళు. అంటే మీ కష్టం ఇక మీకేం మిగులుతుంది అంటారు? మీరు ఏం మిగిలది, చేత చేయని చేసి అంతే. చేత చేయాలి. మీరు ఇంత కష్టపడి 4గురికి భోజనం పెట్టి గింజ పండిస్తాను, అదే మీ ఆనందం అంటారు. అంతే మరి.
ఇగో ఈరోజు తాతతోటి నేను కూడా మంచం మీద కూర్చున్నా. పాత రోజులు గుర్తొచ్చినాయి. నేను కూడా వ్యవసాయం చేసినప్పుడు ఇలానే మంచం వేసుకొని కూర్చున్న రోజులు, పందులు వచ్చినప్పుడు అరుచుకుంటా అనుకుంటా అరుచుకున్న రోజులు ఉన్నాయి, బాంబులు వేసిన రోజులు ఉన్నాయి. అదో వేరే ఉంటుంది. ఇట్లా పల్లెటూరుకు వచ్చి పంట పండించే దగ్గరకు వచ్చి మీలాంటి పెద్ద మనుషుల్ని కలిసి మాట్లాడుతుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది తాత. మీరు అంటే ఇప్పుడు వచ్చే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటారు? వాళ్ళు వ్యవసాయం చేస్తారు సార్, వ్యవసాయం చేయాలి కానీ ఏదో పనులు చేసుకుంటాను చిన్న చిన్నవి. అంటే వ్యవసాయం చేయమని చెప్తే వాళ్ళు చేస్తలేదు. బుర్రకాడ మీరే గన్నేం పడతాను తిరుగుతాను. గన్నేం పడతాయి అంటే ఏం పడతాను. మరి తర్వాత మరి పంటలు పండించి మరి జనాలకు ఏమో మేము మడిచిన పంటలు పండియలేదు. వాళ్ళతో కాదు, ఏక బురదలు దిగుతాం, అలా కావాలి వాళ్ళు ఉంటాము, నాత్రి పోయి అంటాను. ఏదో పొద్దు చిన్న పని చేసుకుంటారు, అత్త ఇంటాం అంటాను. ఇక మేము నాత్రి వాళ్ళు ఉండాలి. ఇక్కడ నాత్రి వాళ్ళు ఉంటే 4 ఇత్తలు ఆపడతాయి, లేకపోతే ఎట్లా వస్తాయి. బాగా చల్లగా గాలి వస్తుంది గాయస్, చాలా మంచిగా అనిపిస్తుంది. నాత్రి అయితే మంచిగా ఉంటుంది, నాత్రి చల్లగా ఉంటుంది. గాయస్ చూశారు కదా, ఈరోజు ఒక రైతు ఎంత కష్టపడుతుండ అనేది మీకు చూపించడం జరిగింది. మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు జై హింద్, జై భారత్. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, లైక్ చేసుకోలేదో, ప్లీజ్ గాయస్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ గాయస్. జై హింద్.